ప్రేజ్ ద లార్డ్. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. బోలో యేసు మహారాజ్ కి जय. आने वालों को धाम मसीह की जय. మన యేసు స్వామికి జై. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, స్తోత్రం. ప్రభు మనకిచ్చిన నూతన దినాన్ని బట్టి నిండు హృదయంతో రెండు చేతులు ఎత్తి ప్రియులారా, దేవుని సంగమా, రెండు చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్పాలండి. ఎవరు మౌనంగా ఉండకూడదు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తోత్రాలు చెబితే దేవుడు మరి మీ చుట్టూత దుర్గాలు కట్టువాడు. ఆయన దుర్గాలు కట్టువాడు. ఆ స్తోత్రాలు మిమ్మల్ని కాపాడుతాయి. కాబట్టి స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. అరుణోదయ దర్శనమిచ్చి ఆవేదనలు తొలగించితివి. అరుణోదయ దర్శనమిచ్చి ఆవేదనలు తొలగించితివి. అమృత జల్లులు కురిపించే ఆనందగానాలు పాడుచునే కలిగియుందునే నీ దీనత్వమే. నాలోన అనువనువున నీవని, నీలోన నన్ను దాచినది శాశ్వతమైన కృపయేనని. యేసయ్యా నా అపురూపమైన ప్రతిరూపమునై ఆరాధించెదను. యేసయ్యా నీ అపురూపమైన ప్రతిరూపమునై ఆరాధించెదను. రెండు చేతులు ఎత్తి నాలోన అనువనువున నీవని. ప్రభు మనకిచ్చిన నూతన దినాన్ని బట్టి, ఉదయకాల సమయాన్ని బట్టి, మరి ఉదయాన్నే మనం రెండు చేతులు ఎత్తి దేవుని స్తుతిస్తున్నాం. మరి దేవుడు తన కృపనిచ్చి ఈరోజంతా మనల్ని కాచి కాపాడినట్లుగా స్తోత్రం చెబుదామండి. స్తోత్రం, 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 స్తోత్రం. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను దేవుడు ఆశీర్వదించి మరి ఇలాంటి నూతన వసంతాలు అనేకముగా దేవుడు అనుగ్రహించున్నట్లుగా, అలాగే ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రియులు, అలాగే వ్యాపారాలు చేస్తున్న ప్రియులను దేవుడు నిండారుగా దీవించి, ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్న వారికి మంచి ఉద్యోగాలు ఈ పూటే, ఈరోజే, క్షణమే నా ప్రభు అద్భుతాలు చేయునుగాక. ఈ రోజంతా మీకు శుభం కలుగునుగాక, కృప కలుగునుగాక, క్షేమము కలుగునుగాక. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం. స్తోత్రం. వ్యాపారాల్లో అధిక లాభాలు తలగా ఉందురుగాక, మీరు పైవారిగానే ఉందురుగాక. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి స్తోత్రం, స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే మన దేశాన్ని బట్టి, దేశ ప్రధానమంత్రి గారిని బట్టి, మన ముఖ్యమంత్రులను బట్టి, మన నాయకులను బట్టి, పాలకులను బట్టి మరి సమయోచితమైన జ్ఞానం నా ప్రభు వారికి ప్రసాదించి మన దేశమంతా కూడా సస్యశ్యామలంగా, సమాధానంగా, సంతోషంగా ఉండునట్లుగా మరి దేశాన్ని కాపాడుతున్న మరి కొన్ని దళాలు ఉన్నాయండి. మరి ఆ నేవీ కానీ, ఎయిర్ ఫోర్సే కానీ, ఆర్మీ కానీ, వీరందరినీ దేవుడు మరి తన రెక్కల చాటును భద్రపరుచుకొని మరి వారు కూడా దేవుడు కాపుదల దయచేయనట్లుగా నిండు హృదయముతో స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. మన దేశంలో జరుగుతున్న పరిచర్యను బట్టి, అనాథాశ్రయాలను బట్టి, వృద్ధాశ్రయాలను బట్టి, సేవా సంస్థలను బట్టి, సంఘాలను బట్టి, సేవకులను బట్టి, పాస్టర్స్ను బట్టి, కుటుంబాలను బట్టి మనం ఈ పరిచయాల ద్వారా మన దేశం అంతా కూడా దీవింపబడినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం, స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే యేసయ్య కృపా పరిచర్యను బట్టి, పరిచర్య చేస్తున్న మమ్మలను బట్టి సహకరిస్తున్న ప్రియులను,
సంఘాన్ని బట్టి మరి ఈ యేసయ్య కృపా పరిచర్యలు షైన్ ఫర్ జీసస్ షైన్ సోషల్ మీడియా అలాగే ఈ పరిచర్య కూడా అనేక ప్రాంతాలు వ్యాప్తి చెందినట్లుగా సేవకులు లేపబడినట్లుగా మరి త్రియేక దేవునికి తండ్రి కుమార పరిశుద్ధాత్మనికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరూ వందనాలు తెలియజేస్తూ ప్రియులారా మరి దేవుని వాక్యం చూద్దామండి. అందరూ బాగున్నారు కదండి, సంతోషంగా ఉన్నారు కదా, దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి 2వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 14వ వచనం నేను చదువుతాను. 2వ సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 14 చివరి వరుస అక్కడ చదువుదాం. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతన్ని కాపాడుచుండెను. మరలా చదువుతాను. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతన్ని కాపాడుచుండెను. ఈ మాటే ఇదే అధ్యాయములో కూడా 6వ వచనం కూడా కనబడుతుంది. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. మరి దావీదు కాపాడబడుతూ ఉన్నాడు. ఏంటండి 8వ అధ్యాయములు మొదట్లో చూసిన దావీదు ఫిలిష్తీయులను ఓడించి లోపరుచుకొని వారి వశం నుండి ఆ మెతెగ్మాను పట్టుకొనెను. అంటే మరియు అతడు మోయాబులను ఓడించి, ఇదే పని అన్నమాట, శత్రువులను ఓడించడము. మరి శత్రువును ఎలా ఓడించాడు అని అంటే అదే 8వ అధ్యాయములో అక్కడ తగ్గించుకుంటాడు. అయ్యా దావీదు ప్రార్థన చేస్తున్నాడు, మనవి చేస్తున్నాడు. ఇక్కడ అదే 7వ అధ్యాయం 18 దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేశాడు, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించకు, నేను ఏ పాటి వాడను, నా కుటుంబం ఏ పాటిదయ్యా అని తగ్గించుకొని ప్రభుతో మాట్లాడుతున్నాడు. ప్రియమటి వారులారా, తగ్గింపులో ఏముందండి చెప్పండి? తగ్గింపులో ఏముందండి? సకల దీవెనలు దాగి ఉన్నాయి. తగ్గింపు లేకే దీవెనలు కోల్పోతున్న వారు ఉన్నారు. దావీదు తగ్గించుకున్నాడు, నేను ఏ పాటి వాడిని, నా కుటుంబం ఏ పాటిదయ్యా. ఆ తగ్గింపు అతన్ని ఏం చేసింది? హెచ్చించింది. మోయాబులను ఫిలిష్తీయులను అక్కడ రాయబడింది ఏంటండి ఈ దిన వాగ్దాన వాక్యము, దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతన్ని కాపాడుచుండెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారు, ఎక్కడికి పోయిన దావీదు అక్కడ దేవుడు ఉన్నాడు, దేవుడు తోడుగా ఉన్నాడు, కాపాడుతూ వచ్చాడు. దావీదు ప్రాణము తీయజూడటానికి ప్రయత్నం చేశారు, కానీ ప్రాణం పోయిందా? లేదండి. ఎవరైనా ప్రాణం తీశారు? లేదు. పండు వృద్ధాపంలో దావీదు చనిపోయాడు. ప్రియమైన దేవులారా, దావీదు ఎక్కడ పోయినా దేవుడు కాపాడుతూ వస్తున్నాడు. కారణము తగ్గించుకున్నాడు. తగ్గింపు, దీనత్వం. కాబట్టి ఉదయకాల సమయంలో మనలను కాపాడే దేవుడు, మనలను ఎక్కడికి పోయినా మనల్ని కాపాడే దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు దావీదును కాపాడినట్టుగా నా ప్రభువు మిమ్ములను ఎల్లప్పుడు ఎక్కడ పోయినా కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడా, అయా దావీదును కాపాడావు ఎక్కడికి వెళ్ళినా, అలాగే ఈ వాక్యం ఉన్న ప్రియులను ఎక్కడికి వెళ్ళినా కాపాడుతూ ఉండండి. మమ్మల్ని అందరినీ కాపాడండి. మహిమనందని ప్రభానికి స్తోత్రములు. మేము మీ పాదశైలిలో తగ్గించుకొని మొరుపెడుతూ సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా కృప చూపమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికను పరిశుద్ధులకు తోడైండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.